అస్సలాము అలైకుం. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అరటికాయ ఫ్రై చేసేసుకుందామా రండి. మరి అరటికాయని బాగా కడిగేసి దాన్ని తొక్కంత తీసేసి ఈవెన్ సైజులో కట్ చేసుకోవాలి. ఈవెన్ సైజ్ ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ సన్నగా ఎక్కువ లావుగా కట్ చేసుకుంటే సన్నగా ఉన్నవి తొందరగా ఫ్రై అవుతాయి, లావుగా ఉన్నవి ఫ్రై అవ్వవు. కాబట్టి ఈవెన్ సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉప్పు ఇంకా పసుపు నీళ్ళని నానబెట్టాలి కాసేపు. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు, కానీ బాగుంటాయి వేసుకుంటే. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది చాలా ఈజీ చేసుకోవటం, చాలా ఈజీ. ఒక 5-10 మినిట్స్లో అయిపోయింది అన్నీ రెడీ ఉంటే. ఇది బాగా ఫ్రై అయిపోయాయి పోపు దినుసులు. ఇప్పుడేమో ఇది అరటికాయను, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు దీని మీద మూత లేకుండానే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మూత వేస్తే ఇదంతా మెత్తగా అయిపోయింది, క్రిస్పీగా ఉండదు. అందుకని మూత లేకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలపాలి. ఇది చాలా ఈజీనండి. ఇందులో ఎక్కువ ఏం గరం మసాలా అవి ఇవి ఏం అవసరం లేదు. ఉప్పు, కారం, పసుపు చాలు. బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ అరటికాయ ఫ్రై నంచుకోవటానికి పప్పుచారులో, పప్పులో చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి, బాగా క్రిస్పీగా వచ్చింది. ఇది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు, అంత బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, కారం వేసాక కూడా కాసేపు మూత లేకుండానే ఉంచాలి. తర్వాత ఒక 2 to 3 మినిట్స్ కోసం మూత వేసుకోవాలి. ఇంకా 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుండిద్దండి. సింపుల్ అండ్ ఈజీ, చాలా టేస్టీ కూడా. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్.